ఒక్కడనేనా? నువ్వు రావచ్చు కదా భయ్యా. సర్లే వస్తా. ఏమండి, నా నగలు ఎవరు తీసేస్తున్నట్టుందండి. పిచ్చిదేనా, అంతా బాబా చెప్పినట్టే జరుగుతుంది. నేను ఏదో కష్టపడి ముద్దల కొట్టి ఆనా కొడుకుల్ని పట్టుకుంటే గద్దలా వెచ్చి తన్నుకుపోయాడు. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి. నువ్వు లోపలికి వెళ్ళి భోజనం చేసి బొజ్జు. వెళ్ళమ్మా వెళ్ళమ్మా నువ్వు వెళ్ళమ్మా. సార్ ఒక్క నిమిషం ఆగండి సార్. అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. అది ఎంత పెద్ద ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేస్తాను ప్లీజ్. అసలు ప్రాబ్లమే నువ్వు అన్నీ తీసుకున్నావా, మనం మర్చిపోయినావా? ఇజ్జత్ పోతే పోయింది. అన్ని కరెక్టే ఎట్లుంటాయిరా? మనిషి అన్న తర్వాత ఏదో ఒక తేడా ఉండాలి కదా. అంతేగా. వెంకట గారు వచ్చాడు రా. ఎలా ఉన్నావురా? రే ఎంతకాలం ఇంతరా? చేతనైతే చెయ్యి, లేకపోతే అన్ని మూసుకొని కూర్చో. ఊరికే అరవకు. ఇన్నాళ్ళు ఎక్కడ దాక్కున్నారు సార్? అప్పులోళ్ళకి భయపడి 10 ఏళ్ళు కేరళలో దాక్కున్నాను. మా బావ మినిస్టర్ అయ్యాడని తెలిసి మళ్ళీ వచ్చాను. మోహమేంద్ర మొట్టలా విన్ను ఏంది బొంబాయి వ్యాపారాలు కాండు. మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నట్టు అన్నారు గారు. చాలా తక్కువ único y también que se lleve este reconocimiento es brutal. Nada, se lo vemos. ఏమైంది? చెప్పించావు. ఏంటి మామా ఊగుతున్నావు? దాని చూడు నాయనా. పండుకున్నావులే. రిలాక్స్ రిలాక్స్. ఈ డబ్బా ఈ జయమంగళం గాడేంట్రా బంకల ఎలా తగులుకున్నాడు నన్ను? భగవంతుడా, ఏమైంది? ఏమైంది? ఇప్పుడు ఇది సీరియస్ గా తీసుకోలేదు. తీసుకోకూడదు. అలా డిస్కౌంటేషన్ డెఫినెంటేషన్ నచ్చింది అనిపించింది, ఆ తర్వాత మర్చిపోతాను. కానీ వర్కౌట్ అవ్వవు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. కాసుకో రాజా, వేసుకో బాజా.